నా పేరు డాక్టర్ స్ఫూర్తి కొల్లూరి అండి. నేను యూనివర్సల్ హాస్పిటల్స్ రాజమండ్రిలో మెడికల్ ఆంకాలజిస్ట్. ఇవాళ ఓపీలో వచ్చిన ఇంకో కేసు గురించి డిస్కస్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. సో కేసు సిఎంఎల్ అండి. ఇప్పటికి ఈ పేషెంట్ 6 months నుంచి సింగిల్ టాబ్లెట్ వేసుకుని డిసీజ్ కంట్రోల్లో పెట్టుకొని వస్తున్నారనమాట. సో వాట్ ఈస్ సిఎంఎల్? సిఎంఎల్ ఒక రకమైన బ్లడ్ క్యాన్సర్. బ్లడ్ క్యాన్సర్ అంటే మనకి యూజువల్లీ ఆలోచనలోకి ఎలా వస్తుందంటే అది చాలా ఎక్కువగా థెరపీ పడుతుందని, దాంట్లోంచి రికవర్ అవ్వరని, లేకపోతే రికవర్ అవ్వడం కష్టమని అటువంటి పర్సెప్షన్ ఉంటాం అనమాట. అన్ని రకాల బ్లడ్ క్యాన్సర్స్ అలా ఉండవు. సిఎంఎల్ అంటే క్రానిక్ మైలాయిడ్ లుకీమియా. క్రానిక్ అనే పదం దాని అర్థం ఏంటంటే ఇది మెల్లగా డెవలప్ అవుతుంది, అది ఒక ఫేజ్ నుంచి ఇంకొక ఫేజ్కి వెళ్ళడానికి టైం పడుతుంది, అన్ని స్లోగా ఉంటాయి. ఇలాగ స్లో మూవింగ్ క్యాన్సర్స్లో మనం కనుక దీన్ని క్రానిక్ ఫేజ్లోనే పట్టగలిగితే, అంటే సిఎంఎల్కి పర్సే 3 ఫేజెస్ ఉంటాయి. క్రానిక్ ఫేజ్, యాక్సిలరేటెడ్ ఫేజ్, బ్లాస్ట్ ఫేజ్ అని. క్రానిక్ ఫేజ్లో కనుక డయాగ్నోసిస్ అయితే ఈ పేషెంట్కి నేను ఇచ్చినట్టు ఒక సింగిల్ టాబ్లెట్తో మనం లైఫ్ లాంగ్ పేషెంట్ని మెయింటైన్ చేయొచ్చు. అంటే ఎలా అయితే మీరు బీపీకి కానీ షుగర్కి కానీ రోజు ఒక ఫ్యూ టాబ్లెట్స్ వేసుకుంటారో అలాగే దీన్ని కూడా టాబ్లెట్ తో మెయింటైన్ చేయొచ్చు. ఒక 20 ఏళ్ల క్రితం ఈ ఫేజ్ లో డిసీజ్ పట్టినా కూడా దానికి మనం ఏమీ చేసే స్కోప్ ఉండేది కాదు. కానీ ఏంటంటే కొత్త మందులు డిసీజ్ కి డెవలప్ అవడం వల్ల దీనికి స్కోప్ ఉంది. బట్ ఎవరైనా పేషెంట్ యాక్సిలరేటెడ్ ఫేజ్ లో, బ్లాస్ట్ ఫేజ్ లో వస్తే ఈ పని చేయలేమన్నమాట. సో ఎవరైనా సిఎంఎల్ పేషెంట్ గనక ఏమి సిమ్టమ్ లేకుండా ఉత్తి బ్లడ్ టెస్ట్ లో ఇది బయటపడితే కంపల్సరీ ఆంకాలజిస్ట్ ని కలిసి ట్రీట్మెంట్ తీసుకోండి. టూ లేట్ అయ్యే వరకు వెయిట్ చేయొద్దు. థ్యాంక్ యూ.